హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. చాలా గ్యాప్ తర్వాత థ్రెడ్ బ్యాంగిల్స్కి ఏ బ్యాంగిల్కి ఎంత థ్రెడ్ తీసుకోవాలి అన్నదైతే కనుక చెప్తా. ఆల్రెడీ నేను కొన్ని బ్యాంగిల్స్కి అయితే కనుక ర్యాప్ చేసేసా. ఇవాళ నేను చూపించేది ఇది 2/8 సైజు, ఇది 2/4 సైజు. 2 కట్కి, 4 కట్కి, 6 కట్కి ఎంతెంత తీసుకొని అంటే ఎన్ని వరుసలు తీసుకోవాలి అన్నది చెప్తా. అలాగే బిగినర్స్కి అయితే ఒక లెక్క ఉంటుంది, అలవాటు అయిన వాళ్ళకైతే కనుక అలవాటు అయిపోతుంది కాబట్టి తర్వాత కౌంట్ అనేది తగ్గుతుంది అనమాట. మీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇది 2/4, ఇది 2/8. ఇప్పుడు నేను మీకు చూపించేవి 2/8 చూపిస్తా. ఇది 2/4 ఆల్రెడీ నేను ఒక సెట్ చేసి ఉంచా. ఇంచుమించు ఒకే కలర్ లాగా మీకు వీడియోలో అయితే కనుక కనిపిస్తుంది కదా, కానీ ఇది ఇప్పుడు మనకి రామా గ్రీన్, నెమలి పింఛం కలర్ అంటారు కదా, ఆ కలర్. ఇది అందులోనే కొంచెం డార్క్. అలాగే ఎల్లో ఏంటంటే లెమన్ ఎల్లో ఉంటుంది కదా, ఆ లెమన్ ఎల్లో అయితే కనుక వచ్చింది. ఇది గ్రీన్. ఇన్ని రకాల కలర్స్, ఎన్ని రకాల కలర్స్ కావాలన్నా కూడా అన్ని కలర్స్ అయితే కనుక అవైలబిలిటీలో ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కస్టమైజేషన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. అలాగే నేను 2/4 ఈ సెట్స్ చేస్తున్నాను. అంటే 2/4 అయితే ఇది చూపిస్తా, ఇది దీనికి 2/4కి ఎలా ర్యాప్ చేయాలి అన్నది చూపిస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఇంట్లోనే పిల్లలు ఉన్నారు కాబట్టి అవదనమాట ఈరోజు. అలాగే నేను ఇది కూడా చేస్తున్నాను, నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేసినట్టున్నాను. ఇది మామూలుగా అయితే మనం ఇంత లెంత్ వచ్చేటప్పటికి ఏ కట్కి వెళ్ళిపోతాం, 2 కట్కి వెళ్తాం, 2 కట్ బ్యాంగిల్కి వెళ్తాం కదా. కానీ 2 కట్ కాకుండా మనం 4 కట్లోనే మనం ఇలా చేసేసుకొని 4 కట్ బ్యాంగిల్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి సైడ్ బ్యాంగిల్స్ కింద వేసుకోవచ్చు, సింగిల్ బ్యాంగిల్ కింద వేసుకోవచ్చు, కడా బ్యాంగిల్ కింద కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే థ్రెడ్ని ఎలా ర్యాప్ చేయాలి అన్నది చూపిస్తాను, ఒకసారి చూసేయండి. అలాగే మనం కొలతలు తీసుకోవాలి కదా. మీ దగ్గర ఏ ఉంటాయి అవి. ఎక్కువ మంది దగ్గర ఇంట్లో ఇలా కూరగాయలు కట్ చేసుకునే కార్డ్బోర్డ్స్ ఉంటాయి, లేదంటే కనుక పిల్లలు ఉంటాయి కనుక పిల్లల ప్లాంక్స్ ఉంటాయి. అవి కూడా కాకపోతే ఏదో ఒక దాన్ని అయితే కనుక కొలత కింద తీసుకోవచ్చు. నాకు ఇది వాషింగ్ మిషన్ వచ్చినప్పుడు వచ్చిందనమాట, నేను దీన్నే యూజ్ చేసుకుంటా ఉంటా. మనకి 2 కట్కి, సింగిల్ కట్కి ఇలాగా మనం వెర్టికల్గా అయితే కనుక అంటే నిలువుగా అయితే కనుక కొలత తీసుకోవాలి. అదే 4 కట్ కానీ 6 కట్ కానీ బ్యాంగిల్స్ ఉన్నప్పుడు మనం ఇలాగ హారిజెంటల్ ఏదైతే ఉందో, అంటే ఇది వెర్టికల్ కదా, వెర్టికల్గా ఉన్నప్పుడు లెంత్ ఎక్కువ ఉంది, నాకు హారిజెంటల్గా వచ్చేటప్పటికి ఈ లెంత్ తక్కువ వచ్చింది కాబట్టి తక్కువ. 4 కట్కి 6 కట్కి హారిజెంటల్గా తీసుకోవాలి. 2 కట్కి 1 కట్కి ఏంటంటే ఇలాగా మీ దగ్గర లెంత్ ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు అనమాట. నేను ఈ లెంత్ని మీరు స్కేల్ పెట్టుకోల్చుకుంటారో వేరేగా ఏమైనా కొలత పెట్టుకోల్చుకుంటారో చూపిస్తాను. మా వాడు 1 అయితే కనుక తినేసాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మీరు 1 ఉన్నదనే అనుకోండి, నాకు ఇక్కడికి ఎన్ని ఇంచెస్ వచ్చినాయి, 15 ఇంచెస్. ఇప్పుడు 1 ఉంటే ఎన్ని ఇంచెస్ వస్తాయి, నాకు 14 ఇంచెస్ వస్తాయి. మీరు నిలువుగా నేను తీసుకునే కొలతకి నేను ఇప్పుడు కౌంట్ చెప్తాను కదా, ఆ కౌంట్కి అయితే కనుక ఇప్పుడు 15 ఉంది కాబట్టి 14. మీ దగ్గర లేదు, మీరు 1 దగ్గర నుంచి అంటే మన 0 దగ్గర నుంచి ఉంటుంది కదా, అది తీసేసి దాన్ని బట్టి అయితే కనుక చూసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఇటైతే కనుక 15 ఉంది. అలాగే నాకు అడ్డంగా ఎంత వచ్చింది, ఇక్కడ 11.5 అయితే కనుక వచ్చిందనమాట. ఇంచుమించుగా 12 వేసేసుకోండి. నిలువుగా నాకు 15 వచ్చింది, అడ్డంగా అయితే కనుక 12 వచ్చింది. ఇది నేను ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేసి బ్యాంగిల్స్ అన్నిటికి ఇది నాకు ఇది సేమ్గా ఉంటాయి. కార్డ్బోర్డ్ ఇది, కాకపోతే ఈ లెంత్ హారిజెంటల్ లెంత్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. నాకు ఒకవేళ అది కనిపించలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే నాకు ఎలాగో ఇక్కడ 12 అలవాటు అయ్యింది, ఇక్కడ నాకు ఎంత వచ్చింది 11, 10.5 అంటే 11 వచ్చింది కదా. ఇంకొక ఇంచ్ అంటే ఇప్పుడు 30 ఇంచెస్ 30 రౌండ్స్ తీసుకున్నాను అనుకోండి, 30 వరుసలు. దానికి ఏంటంటే 35, 36 వరుసలు అయితే కనుక తీసుకుంటాను అనమాట. దీనికి పొడుగు సేమ్ ఉంటుంది. ఇదిగోండి, ఈ పొడుగు ఏంటంటే ఇక్కడ 14, ఇంకా 15 అలాగైతే కనుక తీసుకోండి. అంటే మీరు చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది అనమాట. అలవాటు అయినప్పుడు చక్కగా మీరు చేసుకొని పెట్టుకోవడానికి అయితే కనుక ఉంటుంది. ఇప్పుడు మీకు నేను 2 కట్ బ్యాంగిల్ మీద చూపిస్తున్నాను కదా. మీరు ఫస్ట్ ఎప్పుడైనా మీరు థ్రెడ్ ర్యాప్ చేసుకునే లోపు ఇలా ఫెవికాల్ అయితే కనుక కొంచెం వేసేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ లోపు ఇది ఆరుతుంది అనమాట, ఆరాలి కాబట్టి. ఇప్పుడు నేను మీకు 2 కట్ చూపిస్తానని చెప్పాను కాబట్టి నాకు కలర్ కాంబినేషన్ అయితే ఇది, ఈ కలర్ కాంబినేషన్కి తగినట్టుగా
నేను తీసుకుంటున్నా. ఇదిగోండి ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ ఇక్కడ ఫ్రంట్ అంటే ఓ టైట్గా అవసరంలా, లైట్గా అంటే జారిపోకుండా ఉండేటట్టు అయితే కనుక చూసుకొని ఇప్పుడు నేను దీనికి ఇప్పుడు నేను 2/8 సైజ్ చేస్తున్నా. 2/4, 2/6, 2/8కి 2/8కి ఏంటంటే కొంచెం ఇంచెస్ అనేవి పెద్దగా ఉంటాయి. నేను 35 తీసుకుంటా. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఒక 37, 38 తీసుకోండి. ఎందుకంటే ఎవరికైనా కూడా లాస్ట్లో ఇంత చిన్న ముక్క అయితే గనక మిగిలిపోతుంది. అంతైనా వేస్ట్ అయిపోతుంది అనమాట. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అని అనుకున్న వాళ్ళు అది ఎప్పుడు వస్తుంది, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి వస్తుంది, కానీ అప్పటికప్పుడు ఉన్న వాళ్ళకైతే కనుక రాదనమాట. బిగినర్స్ ఏముంది, పోతే 2-3 థ్రెడ్స్ పోతాయి. లేదు అనుకుంటే మీకు ఏంటంటే ఈ సగం వరకు వచ్చిన తర్వాత అయిపోతే మళ్ళీ దీనికి థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలి. కాబట్టి ఆ ప్రాసెస్ అంతా ఎందుకు అన్నట్టు ఒక 2-3 ఇంచెస్ అయితే కనుక ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కౌంట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడి నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34. అదే గనక బిగినర్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇదిగోండి మీరు ఇక్కడ చేసేసుకోవచ్చు. 33 అనుకోండి, నేను 34 కూడా ఇట్లా ఇక్కడికే కట్ చేసేసుకోవచ్చు. అదే బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇంకో 3 రౌండ్స్ అనేవి ఎక్స్ట్రా వేసుకోండి. ఎందుకంటే అలవాటు అయిన వాళ్ళకి ర్యాప్ ఎలా చేయాలన్నది అలవాటు వస్తుంది. ఒకవేళ మనకు సరిపోయినా ఎక్కువ ఉన్న అడ్జస్ట్మెంట్స్ అనేవి అలవాటు అయిన వాళ్ళు చేయగలుగుతారు, కానీ వీళ్ళు చేయలేరు అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైతే ఉందో దీన్ని కట్ చేసేసుకోవడమే. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏదైతే పట్టుకున్నామో అది వదలకూడదు. ఇది ఏదైతే ఉందో దాన్ని వదలకుండా ఇదిగోండి ఇంత లెంత్ వచ్చింది నాకు. ఇప్పుడు దీనికి ఒకసారి ఇలాగ అనేసుకోండి. ఇక్కడ మనకి ఎలా వస్తుందో చూడండి. ఇలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ గమ్ ఎక్కడ పెట్టుకున్నది ఉంది కదా, గమ్ పెట్టుకున్న దగ్గర ఇలా పెట్టేసుకోవడమే. ఇలా పెట్టుకొని ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ అయినా ఉండాలి. వెంటనే పెట్టేస్తే కనుక మీకు ఏంటంటే మనం ఇలాగ బిగించేటప్పటికి ఇది గమ్తో పాటు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ లెంత్ అయితే కనుక నాకు వచ్చింది. ఇది 2 కట్కి. ఇప్పుడు నేను మీకు 4 కట్ చూపిస్తాను. నేను 2 కట్కి ఎంత తీసుకున్నా 33 అలా తీసుకున్నాను కదా. అది మీకు 4 కట్లో నేను ఒక బ్యాంగిల్ తీసుకుంటున్నా. ఆ బ్యాంగిల్ కూడా 33 అయితే కనుక సరిపోతాయి. ఇది నిలువుగా, నేను అడ్డంగా తీసుకుంటున్నాను కదా. ఇప్పుడు ఇందాక ఇలా తీసుకున్నా, ఇప్పుడు అడ్డంగా తీసుకుంటున్నా. దీనికి కూడా ఫస్ట్ నేను గమ్ పెట్టేసుకుంటున్నా. గమ్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఏ గమ్ యూజ్ చేయాలి అన్నది మళ్ళీ డౌట్ అవుతుంది. ఫెవిక్రిల్ గమ్ అయితే నేను యూజ్ చేస్తా. మీకు ఎంత పెద్ద బాటిలే కాకుండా చిన్న బాటిల్స్లో కూడా ఉంటాయి, లేదంటే కనుక కోన్ షేప్లో అవైలబిలిటీగా ఉంటాయి. మనకి ఇవన్నీ ఇప్పుడు ఫ్యాన్సీ షాపుల్లో కూడా అవైలబిలిటీగా ఉంటున్నాయి. కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా దొరికేస్తాయి, అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ దానికి నేను 4 కట్ బ్యాంగిల్స్కి చేస్తున్నా. సేమ్ ఇదిగోండి ఇలా పట్టుకున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 32 తీసుకుంటున్నా. 33 కూడా తీసుకుంటున్నా. ఎందుకంటే ఇది నాకు పైన నేను మొత్తం మనకి నేను ఏదైతే థ్రెడ్ ర్యాప్ చేస్తున్నానో ఆ ర్యాప్ చేసిన థ్రెడ్ అంతా కనిపించకుండా నేను అలాగే కుందన్స్ అనేవి ప్లేస్ చేసేసుకుంటున్నాను. కాబట్టి నాకు 32 సరిపోతాయి. లేదు మనం అక్కడక్కడ స్టోన్స్ అంటించినప్పుడు అయితే మనకి ఆ 32 అనేది సరిపోదు అనమాట. అప్పుడు అంటే మనం థ్రెడ్ ప్లేస్ చేసేది ఏదైతే ఉందో ఆ థ్రెడ్ ప్లేస్ చేసే దగ్గర మనకి ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా ఉండేటట్టు చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టే సేమ్ ప్రొసీజర్లో ఫస్ట్ ఇక్కడ గమ్ పెట్టేసుకున్నాను, ఇక్కడ ప్లేస్ చేసుకున్నా. నాకు ఇప్పుడు ఇవి ఆరాలి. ఎంత మంచిగా ఆరితే అంత బాగుంటాయి అనమాట. మీరు ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి, చక్కగా ముందే వాటిని అన్నిటినీ
మీరు ర్యాప్ చేసుకొని పెట్టుకొని ఒక పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ అంతకు ముందు చేసా, ఇప్పుడు ఇది ఇంకా లైట్గా తడిగా ఉంది అంటే ఇంకా ఆరలేదు అనమాట. ఇది అంతకు ముందు పెట్టాను కాబట్టి సేమ్ 2/8 బ్యాంగిల్లే, 2/8 సైజ్ బ్యాంగిల్లోనే నేను ఇదైతే కనుక తీసుకొని ఇప్పుడు దీనికి ర్యాప్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ చేసుకున్నది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ థ్రెడ్డే మనం ఆల్రెడీ గమ్ ప్లేస్ చేసాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇదిగో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీకు ఇక్కడ పెట్టినప్పుడు తిత్తులు రాకూడదు, తిత్తులు రాకుండా ఉండేటట్టు చూసుకోండి. మొత్తం బ్యాంగిల్ అంతా ఇలాగే రావాలి. బిగినర్స్కి అయితే కనుక ఇలా రాదు, అందులో అయినా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం నేర్చుకుంటున్నప్పుడు ఎప్పుడైనా అలాంటివన్నీ కామనే కాబట్టి. ఇంతే. ఈ చెయ్యి అనేది ఇప్పుడు నాకు ఈ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇట్ సైడ్ బయటకు వచ్చింది, ఈ థ్రెడ్ అంతా పట్టుకున్నా. నాకు లెఫ్ట్ హ్యాండ్ ఏంటంటే ఈ ఫింగర్ ఏదైతే ఉందో నేను దీని కింద పెట్టుకుంటున్నా. అలాగే మీకు ఏ ఫింగర్ అలవాటు అయితే ఆ ఫింగర్. ఇప్పుడు కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు, దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇదిగో మనం థ్రెడ్ అనేది వదలకూడదు అనమాట, వదిలినామంటే అది లూజ్ అయిపోయి ఇక్కడ మనకు లూజ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ర్యాప్ చేస్తుంది చూడండి ఎలా వస్తుందో, అలా ఉండాలి. ఇదిగో సేమ్ ఎండ్ అయిపోయేంతవరకు ఇంతే. వీడియోకి వాయిస్ ఇవ్వడం కోసం ఫ్యాన్ వేసుకోలేదు, చెమటలు చూసారు ఎలా పట్టేస్తున్నాయి. చాలామంది ఇంత వేస్ట్ అయిపోతుంది అంత వేస్ట్ అయిపోతుంది అనుకుంటారు. వేస్ట్ అనేది ఎక్కడైనా అవుతుంది, ఎందుకంటే 1 or 2 లైన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇబ్బంది అనేది ఏమి ఉండదు. లేకుండా థ్రెడ్ అయిపోయింది అనుకో, మళ్ళీ మధ్యలో ఎక్కడైనా ఇక్కడ వరకు వచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ దీని అంతటికి పెట్టుకోవాలన్నా కూడా మళ్ళీ చిరాగ్గా ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే ఫస్టే ఇవన్నీ పెట్టేసుకోండి. లేదు ఒక బ్యాంగిల్కి 35 తీసుకున్నాము మాకు సరిపోయింది అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ ఇంత లెంత్లో మిగిలిపోయింది. అప్పుడు నెక్స్ట్ బ్యాంగిల్కి ఏం చేయాలంటే కొన్ని తక్కువ తీసుకోండి. ఇప్పుడు నేనంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నాకు ఈ సైజు ఉన్నదంటే మొత్తం అన్ని ర్యాప్ చేసుకుని ఆ సెట్కి తగినట్టుగా. లేదు బాక్స్ ఆఫ్ బ్యాంగిల్స్ కావాలంటే 12 to 24 బ్యాంగిల్స్కి ఒకేసారి చేసేసుకుంటాను అనమాట. అలాగా ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళైతే కనుక చేసుకుంటూ రావాలి. నేను ఇప్పుడు హాఫ్ బ్యాంగిల్ అయితే కనుక చేశాను, మీకు హాఫ్ బ్యాంగిల్ది చూపిస్తాను. ఇదిగోండి ఒకసారి చూసి, మనకి ఎక్కడైనా బ్యాంగిల్ ఎక్కడైనా తిత్తుల కింద ఏమైనా ఉన్నాయా అలాగా నీట్గా చూసుకొని చేసుకోవడమే. 1 సారి 2 సార్లు పోతే తర్వాత అవే బాగా వచ్చేస్తాయి. మీకు మళ్ళీ 2/8కి డౌట్ రావచ్చు. 2/8 చాలా సన్నగా ఉంటాయి అనమాట. ఇదిగోండి ఇలాగా 2/8 ఇది, 2/4 ఇది, 2/2 ఇది. అంటే 2/8 అంటే అలా కాదు, 2 కట్, 4 కట్, 6 కట్. 2 కట్ అంటే 2 బ్యాంగిల్స్ వస్తాయి, 4 కట్ అంటే 4 బ్యాంగిల్స్, 6 కట్ అంటే 6 బ్యాంగిల్స్ వస్తాయి అనమాట. అలాగే 8 కట్ కూడా ఉంటుంది, ఇంకా సన్నగా అయితే కనుక వస్తాయి అనమాట. చాలా రేర్గా అడుగుతారు అవి అయితే, ఎందుకంటే తొందరగా పోతాయి అనమాట అవి బలం ఉండక. ఇందులో మీకు ఏదైనా కూడా ఇలాగా. అలాగే 6 కట్కి లెంత్ ఏంటంటే మీకు 6 కట్కి కూడా నేను ఇలాగా హారిజాంటల్ గా ఉన్నప్పుడు కొలత తీసుకోమని చెప్పాను కదా, అప్పుడు ఎన్ని కొలతలు తీసుకోవాలి అంటే ఎన్ని వరుసలు తీసుకోవాలంటే 20 నేనైతే కనుక 18 తీసుకుంటాను. బిగినర్స్ ఎవరైనా ఉంటే నేను ఒక్కొక్కసారి ఏంటంటే 15 to 18 ఈ మధ్యలో అయితే కనుక తీసుకుంటా కరెక్ట్గా చెప్పాలంటే. మీలో ఎవరికైనా బిగినర్స్ ఎవరికైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే నేను 15 to 18 కదా, మీరు 18 to 22 వరకు కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇదిగోండి నేను తీసుకున్నది నాకు ఇప్పుడు ఇంత ఉంది, ఇంతలో నాకు ఈ వరుస అయిపోయిన తర్వాత నాకు ఎంత వేస్ట్ అవుతుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంతే వేస్ట్ అవుతుంది. ఇంత వేస్ట్ అయితే ఇదేం పెద్ద లెక్కేం కాదు, నెగ్లిజిబుల్ ఎవరికైనా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇవి సరిపోకపోతే ఎక్కడైనా మనకి ఇక్కడతో ఎండ్ అయిపోయింది, అప్పుడు సరిపోతే ఏంటంటే ఒకసారి ఇవి బ్యాక్కి మళ్ళీ తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటా చేస్తే గనక సరిపోతాయి అనమాట. అడ్జస్ట్ అయిపోతాయి ఒక్కొక్కసారి అవ్వవు. ఇప్పుడు
మనం ఫస్ట్ స్టార్టింగ్ లో గమ్ ప్లేస్ చేసినప్పుడు ఎలాగైతే తీసుకున్నామో జాగ్రత్తగా, అలాగే ఇప్పుడు కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇవి నాకు ఎక్స్ట్రా ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్ట్రా ఎడ్జెస్ కి తీసుకున్న గమ్ ఇక్కడ కూడా పెట్టుకున్నా. మనం ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడతో ఎండ్ అవుతాం కదా, అలాగే వీటికి ఒకసారి ఇలా గమ్ ఇలా అనేసుకోండి. చూసారా, ఇలా గమ్ అనుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా అన్నాను కాబట్టి మరీ ఈ ఎడ్జ్ లోకి కట్ చేసుకోవద్దు. కొంచెం మనకి ఈ లెంత్ ఎంత ఉంది, ఈ బ్యాంగిల్ కి ఇంత లెంత్ వచ్చింది, నాకు ఇంత లెంత్ వచ్చేటట్టు మీరు కట్ చేసుకోండి. ఇదిగోండి, చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ నేను ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో దాన్నే ఇలా ప్లేస్ చేసేస్తున్నాను. ఇలా ప్లేస్ చేస్తే మళ్ళీ మనకు గమ్ అంటుకుంటుంది కదా, ఆ చేతికి ఉన్న గమ్ముని ఇలా అంటించేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇంతే. ఇదిగోండి, ఇప్పుడు చూడండి బ్యాంగిల్ ఎలా వచ్చిందో నీట్గా. సేమ్ ప్రొసీజర్లో మనకి ఎన్ని బ్యాంగిల్స్ ఉంటే అన్ని బ్యాంగిల్స్ చేసుకోవడమే. 6 కట్, 2 కట్, 4 కట్. మీరు ఇప్పుడు నేను ర్యాప్ చేసిన బ్యాంగిల్ అంతా చూపిస్తాను, చూసేయండి. ఇలాగా ఒక్కసారి ర్యాప్ చేసేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.